హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నా కదండి, ప్రిన్స్ కట్ అలానే బటర్ఫ్లై స్లీవ్స్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను అలాగే ఓన్లీ టేప్ యూస్ చేస్తున్నానండి. ఇక ఏ మెజర్మెంట్స్ కూడా ఏ బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ లూజు పొడవు మట్టుకు తీసుకున్నానండి. లూజ్ వచ్చేసి నాకు 7.5 ఇంచెస్ ఉంది ఖర్చు లేకుండా. నెక్స్ట్ దానికోసం ఒక 1 ఇంచ్ అనేది డాట్స్కి పెట్టుకుంటున్నా. అలానే ఒక 1.5 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. ఆ మెజర్మెంట్స్తోనే నేను ఫుల్ బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను. లైనింగ్ అనేది 80 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. వాష్ చేసి దాన్ని ఐరన్ చేసుకోండి. అప్పుడు మీకు నేను ఇక్కడ సిల్క్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ అనేది లోపల అస్తర్ అనేది దగ్గరికి ముడిచిపోకుండా ఉంటుంది. వాష్ చేసుకున్నాం కదండి, హెచ్చు తగ్గులు అనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి. సో అవి స్ట్రైట్గా తీసుకోండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్న చోట కట్ చేసేసుకోండి. అవి ట్రిమ్ చేసేసుకుంటే మనకి ఎక్కడా లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. సో అవైతే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా మనం వాష్ చేసి వేసుకోవాలండి. ఫాల్స్ అయినా సరే, ఇలా మనం పట్టు శారీస్ కూడా లైనింగ్ వేసేటప్పుడు అవి పట్టు అనేది గట్టిగా ఉంటుంది కదండి. సో అలాంటి వాళ్ళకు కూడా, అటువంటి వాటికి కూడా మెయిన్గా మనం లైనింగ్ అనేది ఫస్ట్ వాష్ చేసేసుకుని పిండేసుకుని, వాటర్లో బాగా పిండేయకూడదండి, వాటర్లో తడిపి ఆరేసేయాలి. అప్పుడు మనం ఐరన్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. ఇదే చేయకుండా ఉంటే మనం అతికేసుకున్న తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ వాష్ చేసిన తర్వాత పై క్లాత్ ఒక చోటుకు వచ్చేస్తుంది, లోపల లైనింగ్ ముడుచుకుపోయినట్టు అయిపోతుంది. సో అప్పుడు పై క్లాత్ అనేది మనకి లూజ్గా అయిపోతుంది. మీరు అలా వేయకుండా ఉండుంటే గమనించండి, మీకే తెలుస్తుంది. సో నాకు పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. సో 14 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఆ 1 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ ఆ 15 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాను. లూజు అలాగే ఇవి కూడా మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం షోల్డర్ అలానే నెక్, చంక డౌన్ ఇవన్నీ కూడా తీసుకోవాలండి. ఇలా మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ ఓపెన్స్ అనేవి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ నెక్ కోసం ఇక్కడ నేను 2.25 ఇంచ్ అనేది తీసుకున్నానండి. మరి 2 ఇంచులు అయితే బాగా దగ్గరికి వచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి 30 ఇయర్స్ వాళ్ళకైతే 2.25 ఇంచ్ అనేది పెట్టుకోండి, మీడియం సైజ్ వాళ్ళకి. నెక్స్ట్ షోల్డర్ అయితే 2.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసేసరికి 6 ఇంచెస్ అండి. మన మీడియం సైజ్ వాళ్ళకి ఎప్పుడు కూడా 6 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ లూజ్ అది లేకుండా, చుంచులు లేకుండా. అలానే మనం ఇక్కడ 7.5 ఇంచెస్ అన్నాను కదండి, ఆ 7.5 ఇంచెస్ 1 ఇంచ్ ఏమో మనం డాట్స్ వేసుకోవడానికి, అలాగే ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకున్నాం కదండి. చంక డౌన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం చంక లూజ్ అయితే తీసుకోవాలి. దానికోసం నడుము లూజ్ ఉంది కదండి, ఈ 7.5 ఇంచెస్ అనేది, అంటే టోటల్గా 30 ఇంచెస్ అనేది మనకి టోటల్ బ్లౌజ్ లూజ్ కదండి. సో దీన్ని మనం ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 4 లేయర్స్ వేస్తున్నాం కాబట్టి బై 4 చేసామండి. ఆ విధంగా నాకు 7.5 ఇంచెస్ అనేది వచ్చింది. ఓన్లీ 30 ఇంచెస్తోనే మనం ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాం. ఇక్కడ చంక లూజ్ కోసం ఆ 7.5 ఇంచెస్ ఉంది కదండి, దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసేసుకుని లూజు 8.5 ఇంచెస్ అయింది కదండి, అదైతే మార్క్ చేసేసుకుందాం. ఇంకా పెద్ద సైజు లేదు అంటే బోట్ నెక్ అలా పెడతాం చూడండి, అటువంటి వాటికి ఇక్కడ మనం బై 4 చేసాం చూడండి, ఆ ప్లేస్లోనే టోటల్ లూజ్కి 4 ఇంచెస్ యాడ్ చేసి బై 4 చేస్తామండి. సో అది కూడా నేను వేరే బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే 8.5 ఇంచెస్ లూజ్ పెట్టేసుకుని నెక్స్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదండి, అది కూడా మార్క్ చేసేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసేసుకోండి. మనకి ఎగ్జాక్ట్గా కింద లూజు పెట్టుకున్నాం కదండి, అది ఇది కూడా ఈక్వల్గానే వచ్చేస్తుంది ఇలా వేసుకున్నా సరే. ఇక్కడ చంక దగ్గర కార్నర్లో 1 ఇంచ్ అనేది పెట్టేసుకుని రౌండ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడైతే మనం నడుం పొడవు అనేది తీసేసుకుంటున్నామండి. మనం 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాం ఎక్స్ట్రా ఖర్చు కోసం. పైన ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుంటున్నాం, కిందికి పైకి ఒక్కొక్క పావు ఇంచు ఖర్చుకు అయితే వెళ్ళిపోతుందండి. 4 ఇంచెస్ అనేది సరిపోతుందండి కరెక్ట్గా. లేదు అంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోండి, కొంచెం పెద్దగా వస్తుంది అలా కావాలి అనుకున్న వాళ్ళు. అక్కడి నుంచి 2.5 ఇంచెస్ అయితే విడ్త్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ పైన నెక్ షోల్డర్ తీసుకున్నాం కదండి, 2 ఇంచెస్ దగ్గర 2.25 ఇంచులు తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇక్కడ 2.5 ఇంచుల వరకు కూడా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఒక 1/4 ఇంచ్ గ్యాపే కాబట్టి స్లైట్గా మనకి క్రాస్ అనేది వస్తుంది. ఆ బాక్స్లోనే మనం డ్రా చేసుకోవాలి.
ఏం షేప్ కావాలంటే అది. నేనైతే రౌండ్ తీసేసుకున్నాను. సో ఇదే విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదండి, అదే విధంగా పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం డాట్ కోసం కూడా ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా మడత పెట్టేసుకోండి. ఇలా మడత వేసుకున్నారు కదండి, ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం చూడండి, ఆ ముందు వరకే మనం మడత అనేది పెట్టుకుని ఒక 4 ఇంచెస్లో డాట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుందండి. ఈ 4 ఇంచెస్లో డాట్ అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 డాట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగే చూపిస్తున్నాను. లేదు అంటే మనం క్రాస్గా వేసుకుంటే లైనింగ్ కూడా పైన మెయిన్ పార్ట్ కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్ట్రైట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం ఫ్రంట్కి ప్రిన్స్ కట్ పెడుతున్నాం కదండి, అందులో కొంచెం క్లాత్ అనేది కట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా కోసం ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం. దానికోసం ఇక్కడ మనకి కొంచెం నెక్ దగ్గర కాకుండా ఆపోజిట్ సైడు మన నడుము దగ్గర సైడు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడైతే వస్తుందో ఒకసారి మార్కింగ్ పెడుతున్నాను, అదే విధంగా చూడండి. మనకి ఇక్కడ షోల్డరు, చంక, నడుము దగ్గర ఇవన్నీ ఒకటే కాబట్టి ఫ్రంట్ పార్టే వేసేసుకుని మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ నెక్ అనేది 6.5 ఇంచ్ తీసుకోండి. ఎవరికైనా సరే నెక్ అనేది 6.5 పర్ఫెక్ట్గా సరిపోతుంది. విడ్త్ అనేది 2.5 అయితే తీసేసుకున్నాం. 2.5 కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2.5 తీసుకోవడమే కరెక్ట్ అండి. లేదు తక్కువ తీసుకుందాము, చిన్నగా వస్తుంది బాగుంటుంది అనుకుంటే కనుక చంక దగ్గర పట్టేసినట్టు కుచ్చులు కట్ట వచ్చేస్తాయండి. సో 2.5 అయితే కంపల్సరీ తీసుకోండి. మనం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లోనే మనం కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. మ్యాక్సిమం డైలీ వేర్ ఇలా సింపుల్ శారీస్కి రౌండ్ నెక్కే బాగుంటుంది. కొంచెం డీప్గా పెట్టుకుని థ్రెడ్స్ వేసుకుంటే, హ్యాంగింగ్స్ వేసుకుంటే బాగుంటుందండి. సో ఇలా సింపుల్గానే లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే పొడవు మార్క్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ టేప్ అనేది ఇక్కడ నెక్ దగ్గర నుంచి కూడా కింద వరకు కూడా ఒక 8 ఇంచెస్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. పొడవు అనేది మనం అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకుంటాం చూడండి, ఆ పొడవు అయితే 8 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా అవుట్లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే మెయిన్ ప్రిన్స్ కట్ చేసుకుంటున్నాం కదండి, దానికోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్గా బ్లౌజ్కి అయితే మనం ఏం చేస్తామంటే 2.5 ఇంచులు, 2.75 ఇంచు, అక్కడి నుంచి 2.5 దగ్గర నుంచి 2.75 ఇంచు పెట్టేసుకుని మనం ఒక 2 ఇంచెస్ లాంగ్తో ఒక డాట్ అయితే మెయిన్ డాట్ వేసుకుంటాం కదండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్లో ఏం చేస్తామంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఒక 11.5 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. అలానే హుక్స్ పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ రెండు కలిసాయి చూడండి, ఆ పార్ట్లో మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఇది ఒక రకంగా చూస్తే మనం క్రాస్ బెల్ట్ వేసి డాట్స్ వేస్తాం చూడండి, దానికి ఎలా అయితే వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలానే వస్తుంది. ఈ మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఆ మిడిల్ నుంచి లెఫ్ట్ సైడ్కి, మిడిల్ నుంచి రైట్ సైడ్కి ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం చంకకైతే ఒక డాట్ వేస్తాం చూడండి, అదే విధంగా ఇక్కడ కూడా కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసేసుకుని మళ్ళీ మనం అతికేసుకుంటామండి. ఫస్ట్ అయితే ఇక్కడ చంక లోతు తీసేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా చంక లోతు అనేది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ రౌండ్ తిరుగుతుంది చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకుని పైన కూడా టర్న్ అవుతుంది చూడండి, రౌండ్ షేప్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం చూడండి, ఖర్చు ముందు వరకే మనం ఇలా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలండి. సో దాని తర్వాత ఇదిగో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి మనం చంకలోకి ఒక డాట్ వేస్తాం కదండి, ఆ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్గా అయితే కటింగ్ చేస్తాము. దాని కింద ఒక 1/4 ఇంచు ఉండేలాగా ఇంకొక లైన్ అయితే ఇక్కడ సగం వరకే వస్తుందండి, ఆ లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం షేప్ కట్ చేస్తున్నాం కదండి, దానికోసం కొంచెం క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి
ఇక్కడ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. కింద నుంచి మన చంక దగ్గరికి క్రాస్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే మనకి తర్వాత అతికేసుకున్న తర్వాత లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదండి, నెక్ దగ్గర నుంచి మనకి 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ మిడిల్ లైన్ ఉంది చూసారా, అక్కడ వరకు కూడా ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి 1 ఇంచ్ గ్యాప్లో. అలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్గా ఉంటుంది. క్రాస్ బెల్ట్ వేస్తే మనకి ఏ విధంగా ఫిట్గా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో టోటల్గా మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. మనకి ఐడెంటిఫికేషన్ కోసం నెంబర్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. షోల్డర్, నెక్, అలానే ఈ ఫ్రంట్ పార్ట్స్, అలానే కింద డౌన్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ అనేది చంక దగ్గర కొంచెం డౌన్కి కట్ చేసాం చూడండి. అది ఏ విధంగా కట్ చేయాలనేది నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ అయితే మనం ట్రయాంగిల్లా మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడైతే కటింగ్ చేసేసుకోవాలి. ఆ 2 పార్ట్స్ మిడిల్ పార్ట్ అయితే తీసేసుకుని ఇక్కడ చంక కోసం షేప్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత కటింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు, ఎంతో కాదండి, చాలా తక్కువ, 1/4 ఇంచు కన్నా కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడైతే తీసేసుకోండి. మనకి డాట్ వేసినట్టు కరెక్ట్గా షేప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం జాయిన్ చేసేటప్పుడు ఐడెంటిఫైగా ఉండడం కోసం 4 ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి, అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనం అతుక్కునేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 2 పార్ట్స్ అక్కడికి వచ్చి అతుక్కునేలాగా ఇది ఈ విధంగా మనం అతికేటప్పుడు చూసుకుని ఇలా అతుక్కుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. బటర్ఫ్లై హ్యాండ్స్ అని చెప్పాను కదండి, బటర్ఫ్లై హ్యాండ్స్, అందులో లోపల నాకు లైనింగ్ అయితే వేయాలనుకుంటున్నాను. దానికోసం రిమైనింగ్ క్లాత్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అంటే ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఒకవైపు స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. మనకి ఇప్పుడు చంక పొడవు, హ్యాండ్ పొడవు ఎంత ఉండాలి అంటే 6 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. పైన మనకి స్లీవ్స్, బటర్ఫ్లై స్లీవ్స్ వచ్చేస్తాయి కాబట్టి లోపల క్లాత్ వర్కే కాబట్టి 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. లేదు కొంచెం మాకు మరీ చంకల్లోకి పైకంట ఉండకూడదు అనుకుంటే 7 ఇంచెస్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మనం షోల్డర్ కట్ చేస్తాం చూడండి, ఆ పై భాగం నుంచి ఒక 3 ఇంచెస్ ఉండేలాగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడవు, అలానే మిడిల్కి ఒక 3 ఇంచెస్ ఈ 2 లైన్స్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి అసలు చంక లూజ్ ఎంత అంటే మనకి 8.5 ఇంచెస్ వచ్చింది కదండి. ఆ 8.5 ఇంచెస్ ఇక్కడైతే మనం మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పై భాగం ఉంది కదండి, అక్కడి నుంచి క్రాస్గా ఇలా ఈ విధంగా 3 ఇంచెస్ మనం పెట్టుకున్నాం చూడండి, అక్కడికి ఎక్కడికైతే వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ చివరి వరకు కరెక్ట్గా వచ్చిందండి. అంటే ఇది చంక లూజు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టుకున్నాం చూడండి, ఆ ఖర్చు భాగం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ షోల్డర్ దగ్గర పెడుతున్నాం చూడండి, అక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది పెట్టేసుకుని అక్కడ వరకు స్ట్రైట్ ఉంటుంది. అక్కడి నుంచి క్రాస్ లైన్ డ్రా చేసాం చూడండి, అక్కడికి నేను చూపిస్తున్న విధంగా ఇదిగో ఈ విధంగా మనం కర్వ్ అయితే పెట్టేసుకోవాలి. ఆ లైన్ నుంచి పైనుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకి షేప్ అనేది, హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ పైన అయితే 1.5 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాము. సో ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. నాకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకా 1.5 ఇంచ్ అనేది నేను కట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. అలానే కింద కూడా మనం ఈ హ్యాండ్కి ఫోల్డింగ్ చేసుకుని కూర ఏమన్నా ఉంటే వేసుకోక్కర్లేదండి. లేదు అంటే ఒక ఫోల్డ్ చేసేసుకుని కింద కట్ చేస్తున్నాం చూడండి, అక్కడైతే కుట్టుకోవాలి. ఓకేనండి, ఫోల్డింగ్ ఉన్న చోట ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ అయితే మనం చంక డౌన్ అనేది తీసుకోవాలి. దానికోసం ఈ ఎక్స్ట్రా ఖర్చు పెడతాం చూడండి, దాని ముందు అంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి అక్కడే చూపిస్తున్నా. అక్కడి నుండి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి టర్నింగ్ తిరుగుతుంది చూడండి, అంటే మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ అయితే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా, అంటే మనం కట్ చేస్తే అది ఒక బర్డ్ షేప్లో వస్తుంది. సో ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకుని అది కట్ చేసేసుకోవాలి. మనకి ఐడెంటిఫై కోసం ఏమైనా మార్క్ చేసుకోండి, లో అనో లేదు అంటే ఇలా ఇంటూలో పెట్టుకోండి. అలానే ఇక్కడ నేను నడిం పట్టీలు, ఉక్సులు తాళ్ళు కోసం, పట్టీల కోసం క్లాత్స్ అయితే
తీసేసుకున్నాను. అంటే మనం కట్ చేసిన వాటిలో పీసులు ఉంటాయి కదండి, అవి తీసేసుకున్నాను. అలాగే ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదండి, మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం బ్లౌజ్ పీసు. దానికోసం నేను శారీలోంచి ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ అని చెప్పాను కదండి, దానికోసం శారీలోంచి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్, లైనింగ్ పార్ట్స్ ఉన్నాయి కదండి, అవి అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో మనకి క్లాత్ కూడా కొంచెం ఇక్కడ చూడండి, నేను చంక దగ్గరికి నెక్ వెళ్ళిపోయేలా పెట్టేశాను. అలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఈ విధంగా ముందే అన్నీ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా క్లాత్స్ని అయితే కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే అన్ని పార్ట్స్ కూడా మనం కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే నేను చూపిస్తున్నా అండి. బటర్ఫ్లై స్లీవ్స్ అని చెప్పాను కాబట్టి బటర్ఫ్లై స్లీవ్స్ కోసం ఇలా ఫ్రంట్ అయితే ఫస్ట్ 2 లేయర్స్ అనేది వేస్తామండి. ఫస్ట్ లేయర్ వచ్చేసి చిన్నగాను, తర్వాత లేయర్ వచ్చేసి పెద్దదిగాను వేస్తాము. ఫస్ట్ నేను పెద్ద లేయర్ కట్ చేస్తున్నాను, దానికోసం చూపిస్తున్నాను. ఇలా 2 లేయర్లా వేసుకుని 15 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి, ఒక స్క్వేరు. దాన్ని ఇలా పొడవుగా మడత వేసి తర్వాత ఇలా అడ్డంగా మడత వేయాలి. అప్పుడు తర్వాత మన వైపుకి ఫోల్డింగ్స్ ఉండేలాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే రైట్ హ్యాండ్ సైడ్ ఫోల్డింగ్స్ ఉండేలా పెట్టుకొని మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం 15 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదండి, అంటే 7.5 ఇంచెస్ అనేది మనం ఈ మిడిల్ పాయింట్ నుంచి క్రాస్గా మనం లెహంగాలకి, అంబ్రెల్లా డ్రెస్సులకి ఎలా అయితే మనం మార్క్ చేసుకుంటామో అదే విధంగా ఫస్ట్ ఆ మిడిల్ పాయింట్ నుండి కూడా 7.5 ఇంచెస్ అనేది మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా సర్కిల్ షేప్లో వచ్చింది కదండి, ఈ షేప్ అనేది ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ షేప్ అనేది ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. మనకి ఈ 4 ఫోల్డింగ్స్ వేయడం వల్ల మనకి ఒక లేయర్ అనేది వచ్చేస్తుంది, అంటే పెద్ద లేయర్ అనేది 2 హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం చిన్న లేయర్ కూడా కట్ చేసుకుంటాం. దానికోసం ఇక్కడ మిడిల్ పాయింట్ అయితే పెట్టేసుకోండి ఐడెంటిఫై కోసం. అలానే ఇప్పుడు మనం చిన్న లేయర్ కూడా కట్ చేసేద్దాం. దానికోసం అయితే ఇక్కడ మనం 15 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దీనికన్నా ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించి తీసుకుంటాం. మనం ఖర్చు వేసుకుంటాం కదండి, ఖర్చులోకి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది. అలానే నేను ఇక్కడ చివరిలో జిగ్జాగ్ అనేది చేపిస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాం కదండి, చిన్న లేయర్ అనేది 13 ఇంచెస్లో ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా అయితే స్క్వేర్లా తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, 13 ఇంచెస్ అనేది 4 సైడ్స్ కూడా మార్క్ చేసేసుకున్నాను. లెఫ్ట్ సైడు, రైట్ సైడు, అలానే ఫోల్డింగ్ ఉన్నది కూడా ఓపెన్ చేసేసుకుని టోటల్గా 13. ఒక స్క్వేర్ ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేసింది కదండి. ఇప్పుడు నేను ఫోల్డింగ్ మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇందాక వేసినట్టే ఇలా లాంగ్ ఫోల్డింగ్ వేసుకుని తర్వాత దీన్ని మనం ఇలా రైట్ సైడ్కి చిన్న మడత వచ్చింది కదండి, ఇప్పుడు దాన్ని మనం మన వైపుకు తిప్పుకుని ఫోల్డింగ్ సైడ్స్ 2 కూడా మన లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంచుకుని ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. 13 ఇంచెస్ తీసుకుంటున్నాం కదండి, అలానే ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం కూడా పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 6.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. 6.5కి ఒక మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనం టేప్ని మూవ్ చేస్తూ కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ పెట్టుకున్న విధంగా మనం ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసుకుంటాము. ఆ మిడిల్ పాయింట్లో కూడా మనకు ఫోల్డింగ్ ఉంది చూడండి, అది మిడిల్ పాయింట్ అవుతుంది. అక్కడ కొంచెం థిక్గా మనకి డాట్ అనేది పడేలాగా ఐడెంటిఫై అయ్యేలాగా మార్క్ పెట్టుకోండి. ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదండి, పెద్ద లేయర్ కన్నా మనం చిన్న లేయర్ అనేది తగ్గించుకున్నాం ఒక 2 ఇంచెస్. లేదు ఇంకా పెద్ద సైజు అనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను 15 ఇంచెస్ చూపించాను కదండి పెద్ద లేయరు, అది ఇంకా మీరు ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, అంటే 17 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇష్టాన్ని బట్టి తీసుకుంటే మనకి కటింగ్ అయ్యే లేయర్స్ అయితే ఇలా సర్కిల్ షేప్లో అయితే వస్తాయి. సో ఈ విధంగా మిడిల్ పాయింట్ అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చంక లూజ్ అనేది తీసుకుంటాం. ఈ రెండింటికి చంక లూజ్ తీసుకుంటే మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో వీటిని నేను హాఫ్ సర్కిల్ కింద ఫోల్డ్ చేస్తున్నాను, పెద్ద లేయర్ని అలాగే చిన్న లేయర్ని కూడా. ఓకేనా అండి, ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా ఒక హాఫ్ లేయర్ వచ్చింది కదా, ఒక హాఫ్ సర్కిల్ లాగా
మిడిల్ పాయింట్ పట్టుకుని ఒక సైడ్కి పెట్టేసుకోండి. అదేవిధంగా ఇంకొక చిన్న లేయర్ కూడా వేసుకుని దానిపైన వేసేసుకుని ఈ మిడిల్ పాయింట్ దగ్గరికే చిన్న లేయర్ మిడిల్ పాయింట్ కూడా వచ్చేలాగా పెట్టేసుకోండి. చూసుకున్నారు కదండి, ఇక్కడ సిల్క్ కాబట్టి శారీ మూవ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి అటు ఇటుగా కాకుండా చూసుకోండి. లేదు అంటే ఒక హ్యాండ్ పెద్దగా ఒక హ్యాండ్ చిన్నగా అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా 5 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ 5లో సగం 2.5 కూడా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి అలాగే 5 ఇంచెస్కి కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే ఈ 2.5 పెట్టుకున్నాం కదండి, 5 ఇంచెస్ పెట్టుకుని మిడిల్లో 2.5 పెట్టుకున్నాం కదా, ఆ 2.5 దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఆ 2.5 దగ్గర నుంచే టేప్ ఉంచుకొని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా మళ్ళీ మనం డ్రా చేసుకోవాలి. పాయింట్స్ అయితే పెట్టుకోండి. మనం అంబ్రెల్లా డ్రెస్సులకి ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇలా హాఫ్ సర్కిల్ వచ్చేసింది చూడండి. ఈ విధంగా చేస్తే మనకి ఇది ఈ లూజ్ ఎంత ఉంటుంది అంటే మనకి కొలుచుకుంటే 8.5 అనేది ఉంటుంది. మన చంక లూజ్ 8.5 కదండి, ఆ 8.5 అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనకి చిన్నగా వచ్చింది కదండి, అక్కడైతే మనం ఓపెన్ చేస్తాం. ఈ విధంగా బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా నేను చూపించేస్తానండి ఇదే వీడియోలో. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ నాకు హెల్ప్ అవుతాయి. మాకు చంక లూజ్ ఇంకా పెద్దది ఇంకా ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎలాగా అని అనుకుంటే కనుక మనం ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం కదండి, స్క్వేర్ షేప్లో బటర్ఫ్లై హ్యాండ్స్ కోసం అక్కడే సైజ్ ఇంకొంచెం పెంచుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన, ఈ పార్ట్స్ అన్నీ కూడా ఏం మిస్ చేసుకోకుండా ఉండడానికి అలా ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఇప్పుడు అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి నేను. బ్యాక్ పార్ట్ ఉంది కదా, దానికి బాడీ అనేది మనం కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదండి, అది మెయిన్ పార్ట్ మీద వేసేసుకోవాలి. అంటే నేను ఇక్కడ తిప్పేస్తున్నానండి. లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్ మీద మెయిన్ వైపే వేసుకుని ఇలా ఒక వైపు అనేది స్టిచ్ వేసేసుకుని మిడిల్లో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా టక్స్ అనేది పెట్టేసుకుని లైనింగ్ని ఇంకొక వైపుకి తిప్పేసుకోండి. అప్పుడు మనకి ఈ లైనింగ్ కాకుండా లైనింగ్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. శారీ అనేది ఇలా మెయిన్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడైతే మనం 4 సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి, కదలకుండా కొంచెం చూసుకుంటూ వేసుకుంటే క్లాత్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. ఇలాంటి క్లాత్లకి మనం ఎప్పుడు కూడా లైనింగ్ అనేది వాష్ చేసేసుకుంటే బాగుంటుంది. సో ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకుని ఇక్కడ డాట్స్ అయితే వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్తో, ఆ డాట్స్ అనేది వేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసామండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాం. ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదండి ప్రింట్స్ కట్టు, అవి అదే విధంగా మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న విధంగా కట్ చేసుకునేటప్పుడే ఏ పార్ట్కి ఆ పార్టు దాని లైనింగు మెయిన్ పార్టు కూడా కలిపి పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈ పార్ట్స్ ఎలా అతకాలి అనే వీడియో నేను ఆల్రెడీ ముందు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ గురించి పెట్టానండి, అక్కడ చూసేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నెక్ కూడా నేను గోటు వేసుకుంటున్నానండి. ఆ గోటు కూడా శారీలోంచి తీసుకున్నది మనకి అంచులా వచ్చింది, అదైతే నేను గోట్లా వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా అతికేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఫస్ట్ 2 లేయర్స్ని కూడా అతికేసుకుని దానికి మనం కట్ చేసుకున్న లైనింగ్ కూడా అతికేసుకోవాలండి. మనం నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే అతుక్కుంటామో అదే విధంగా మిడిల్కి మార్క్ పెట్టుకుని మిడిల్ నుంచి ఒక వైపుకి, అదే విధంగా మిడిల్ నుంచి ఇంకొక సైడ్కి కూడా అతికేసుకోవాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి.
ఇక్కడ మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదండి బటర్ఫ్లై హ్యాండ్స్, అవి కూడా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫ్రంట్ నుంచి ఒక సైడ్కి, ఫ్రంట్ నుంచి మిడిల్ నుంచి ఇంకొక పార్ట్కి వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఒక సైడ్కి అయితే వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకొక మిడిల్ నుంచి ఇంకొక పార్ట్కి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవండి. మీకు ఇది ఇంకా క్లియర్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా పెడతాను. సో ఇదే విధంగా మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బటర్ఫ్లై స్లీవ్స్ ఇలా సిల్క్ వాటికి, కొంచెం మెత్తని క్లాత్ శారీస్కి వేసుకుంటే చూడడానికి లుకింగ్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా 2 అయితే కుట్లు వేసేసుకోండి. కుట్లు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం సైడ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. దానికోసం మనం నార్మల్గా ఎలా అయితే జాయింట్ చేసేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ ఉండాలి, మనకి ఈ స్లీవ్స్ క్లాత్ అంతా కూడా అందులో వెళ్ళిపోతుందా లేదు అంటే కరెక్ట్గా పెట్టుకున్నామా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను జాయింట్ చేస్తున్నాను రెండింటిని, సైడ్ జాయింట్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా జాయింట్ చేసేసుకోండి. చంక దగ్గరికి వచ్చేసరికి మనకి 1.5 ఇంచ్ టేప్తోనే కొలతలు పెట్టుకున్నాం కదండి, అదే విధంగా 1.5 ఇంచ్ అనేది మార్క్ పెట్టేసుకుని అక్కడ వరకు కూడా ఒక డాట్ అయితే వేసేసుకోండి. కింద రఫ్ లాగేసుకోండి. అలానే ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా హ్యాండ్ లూజ్ పెట్టుకుని, హ్యాండ్ లూజ్ ఎంతైతే మనం 7 ఎంతో పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు పెట్టుకుని చంక వరకు మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ డౌన్కి 1.5 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చిందో లేదో, అప్పుడు మీకే తెలుస్తుంది. ఓన్లీ ఒక టేప్ కొలతో మనం ఇవన్నీ కూడా చేసేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా పక్కన 2-3 స్టిచెస్ అనేవి వేసుకోండి. చూడండి, నాకు మొత్తం అయిపోతే అవుట్లుక్ అనేది ఇలా వచ్చింది. ఇంకా నేను హ్యాంగింగ్స్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను, గోటు అన్నీ పెట్టుకున్నానండి. ఈ విధంగా నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదే బ్లౌజ్ మనం బయట కుట్టించాలంటే మనకి 500 వరకు అవుతుంది. సో ఇలా వీడియో చూస్తూ నేర్చేసుకోండి. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.